అందరికీ నమస్కారం. ఇప్పుడు చిన్న ప్రేయర్ చెప్పేస్తాము. ఇక్కడ చేరి ఉండే తల్లిదండ్రులందరూ కూడా మంచి బిడ్డగా తీసుకోవాలి అని గాఢమైన ఇష్టం, గట్టి సంకల్పం ఖచ్చితంగా రావాలి. ఈ 9 నెలలు కూడా సంతోషంగా ఆ బిడ్డతో అనుబంధం పెంచుకోవాలి. డెలివరీ హ్యాపీగా, ఈజీగా, సేఫ్గా చేసుకోవాలి. పెంచేటప్పుడు కూడా శ్రమ లేకుండా ఈ టాక్ టు బేబీ డెలివరీ తర్వాత కూడా కంటిన్యూ చేసి చాలా మంచి బిడ్డని, చాలా మంచి పౌరుడిని ఫ్యామిలీకి, సమాజానికి అందిస్తారు. ఇది పక్కన ఉండే వాళ్ళందరికీ కూడా ఈ ఇష్టం ఎక్కువగా ఉండి ఫ్యామిలీ అంతా కూడా ప్రోత్సహించి మంచి ఆ తల్లికి ప్రెగ్నెన్సీలో అన్ని రకాల హెల్ప్ అందిస్తూ అందరూ కూడా ఆ బేబీని ఆహ్వానిస్తే ఆ బేబీ మంచి బిడ్డగా తీర్చిదిద్దడంలో ప్రతి వాళ్ళకి కూడా ఆ బాధ్యత ఉంది అనేది అనుకొని అందరూ కూడా మంచి బిడ్డల్ని, అందరూ పుట్టే ప్రతి బిడ్డ కూడా మంచిగా ఉండాలి అనే సంకల్పం అందరికీ కూడా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు మనం టాక్ టు బేబీ గురించి చెప్తాము. మనతో ఉండి డెలివరీ చేసుకొని టాక్ టు బేబీ బాగా పాటించి వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు. ఇది వాళ్ళు చెప్పినప్పుడు మనం బాగా మనసు పెట్టి వింటాం. ఎందుకంటే చాలా డౌట్స్ క్లియర్ అయిపోతుంది. ఆ గట్టి సంకల్పం, ఇష్టం అనేది ఒక్కొక్కసారి మనకి రాదు. ఇటువంటి వాళ్ళు మాట్లాడేటప్పుడు, అది వినేటప్పుడు మనం ఈజీగా ఆ స్థాయిని అందుకోగలుగుతాం. అందుకని అటువంటి వాళ్ళు చెప్పేటప్పుడు మనం దాన్ని బాగా ఆహ్వానిస్తాము. నేను లాస్ట్ ఇయర్ జూన్ 20 వచ్చాను ఫస్ట్ ఓపీకి మేడం. అప్పుడు వచ్చినప్పుడు ఏంటి అని అనుకున్నాను, అన్ని హాస్పిటల్స్ లానే ఉంటుంది అనుకున్నాను. కాకపోతే ఇక్కడ ట్రీట్మెంట్ వేరని నాకు అర్థమైపోయింది. ఒక్కటే చెప్పారు జ్యోతి మేడం, మీరు ఇక్కడికి వచ్చారు, మా మీద నమ్మకం పెట్టుకోండి అన్నారు. తర్వాత అన్నారు మేడం దగ్గరికి వెళ్ళాను, నాకు ఇంకా సెట్ అయిపోద్ది, ఏం చేసినా చేయకపోయినా అని అనుకోవద్దని చెప్పారు. ఇదేంటి అందరూ గొప్పగా చెప్పుకుంటారు, ఇలా చెప్పుకోలేదు అనుకున్నా. తర్వాత తెలిసింది నాకు, ఇక్కడ ఏదైతే ఫాలో అవుతామో అప్పుడు ఖచ్చితంగా కన్సీవ్. మేడం మీరు చెప్పారు కరెక్ట్గా ఒక 6 months వెళ్ళండి, ఇంకా వచ్చేస్తే మేము చెప్పినట్టు చేయండి అన్నారు. తర్వాత సార్ దగ్గర మాకు ఓపీ ఇచ్చారు, వెళ్ళాము. సార్ అసలు ఇంట్లో ఎలా మాట్లాడతారో అలా మాట్లాడారు మాతోటి. తర్వాత చెప్పారు, ఇలా మేము చెప్పినట్టు మీరు డైట్ ఫాలో అవ్వండి. అందరూ ఒకే రీజన్ చెప్తున్నారంట, మాకు టైం లేదు. ఇప్పుడు మీరు టీవీ చూడాలి, ఇష్టమైన సినిమా చూడాలంటే అర్ధరాత్రి 2 వరకైనా మేలుకుంటారు, అది మేము చెప్పింది చేయాలంటే ఏమో టైం లేదంటున్నారు అన్నారు. నిజమే కదా అనుకున్నాను. తర్వాత మా హస్బెండ్ గోల్డ్ వర్క్, తను టైం తీసుకొని నాకు టైం కేటాయించి ఇద్దరం వాకింగ్కి వెళ్ళే వాళ్ళము. అదేవిధంగా డైట్ ఫాలో అయ్యాము, అన్నీ చేశాను. నాకు ప్రాబ్లం ఇర్రెగ్యులర్ పీరియడ్స్. నేను అనుకునేదాన్ని, నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే నాకు ఇంకా లేట్ అవుద్ది. తీరా వచ్చిన తర్వాత మీరు చెప్పారు ఏంటి ప్రాబ్లం అని. మేడం నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే నా మైండ్ సెట్ నెగిటివ్, నా బాడీ పాజిటివ్లో ఉంది. ఆ విషయం ఇక్కడికి వచ్చాక తెలిసింది, అప్పటి వరకు నాకు తెలీదు. అంటే మీరు చెప్పిన తర్వాతే నాకు అర్థమైపోయింది, నా బాడీ అనేది కరెక్ట్గా ఉంది, సిస్టము, నా మైండ్ సెట్ నెగిటివ్లో ఉంది. 1 month నాకు డైట్ ఫాలో అయ్యాను, పీరియడ్ 2 days ముందు వచ్చేసింది. ఓకే, అది నా లైఫ్లో ఫస్ట్ టైం. ఓకే, ఆఫ్టర్ మెచ్యూరీ నుంచి ఇప్పటికి పీరియడ్ రావడం ఫస్ట్ టైం కరెక్ట్గా వచ్చేసాను. శాంతి మేడం గారు అయితే ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు, అది నైట్ అని లేదు, ఎప్పుడూ లేదు, చేసేవాళ్ళు, నేను మాట్లాడేదాన్ని. తర్వాత వచ్చేయమన్నారు. కరెక్ట్ 6th month కంప్లీట్ అయింది.
జనవరి నా లాస్ట్ డేట్. ఫిబ్రవరి కన్సీవ్ అయిపోయాను. మీరు చెప్పారు ఎదురు చూడొద్దు అని, కానీ 2 months అనుకోకుండా ఎదురు చూశాను. అది జ్యోతి మేడం కనిపెట్టింది. నేను చూడట్లేదు మేడం అన్నాను. లేదు నీ మాటల్లో నాకు అర్థం అవుతుందనింది. నిజమే, అది కనిపెట్టారు, నిజమే అనుకున్నాను. తర్వాత మంత్లీ నేను వదిలేస్తూ వచ్చాను. ఓకే. తర్వాత అలవాటు అయిపోయింది మైండ్ సెట్. ఎప్పుడైతే లీవ్ చేస్తామో అప్పుడు మనం కరెక్ట్ అవుతాము అని. తిరుమల వెళ్ళాలనుకున్నాము, వెళ్ళొచ్చాము. తర్వాత ఇంకా అంత హ్యాపీ. ఇంకా 1 month ఎదురు చూసాం ఎక్కువ, కొంచెం. ఆ మంత్ పీరియడ్ రాలేదు. ఓకే. ఎందుకంటే లేట్ అయిపోవడం వల్ల. సరే అని చెప్పేసి మీ దగ్గరకు వచ్చాను. ప్రాబ్లం ఏం లేదన్నారు. తిరుమల వెళ్ళేసి రండి అన్నారు. వచ్చాను. ఇంకా నెక్స్ట్ ఇయర్ తిరుమల వెళ్ళొచ్చేటప్పటికి పాప పుట్టి 3rd month. ఓకే. నెక్స్ట్ మొన్న జూన్కి పాలికల్ స్టడీ అలా చేశారు లాస్ట్ ఇయర్ 20లో. 21కి నాకు బేబీ వచ్చేసింది. ఓకే. రేపు అక్టోబర్ 23కి 1 year నా బేబీకి. ఇప్పుడు నేను పాపను తీసుకొని ఎక్కడికి వెళ్ళినా ఏంటి మీ పాప ఏడవట్లేదు అని అడుగుతున్నారు. అంటే టాక్ టు బేబీ. మార్చి 9th నాకు పాజిటివ్ అని తెలిసింది ప్రెగ్నెన్సీ. మళ్ళీ మార్చి 9th నా పాపను నేను తీసుకొని మా అత్తోళ్ళ ఇంటికి వెళ్ళాను. అదే రోజున వెళ్ళాను. మార్చి 9th మళ్ళీ మార్చి 9th. ఓకే. అలా జరిగిందని హ్యాపీగా అయిపోయాయి. అయితే నేను కన్సీవ్ అయ్యానని నాకు తెలియదు ఫిబ్రవరిలో. ఆ మంత్ ఏంటంటే కొంచెం రిలేటివ్స్ అలా వచ్చేసి మేము లైట్ తీసుకొని ఉన్నాం. సరే అని చెప్పేసి పాలికల్ స్టడీ జరుగుతుంది, డైట్ ఫాలో అవుతున్నాను, అన్నీ అయిపోతున్నాయి. కానీ ఇది నేను అనుకోలేదు. సరే అని చెప్పేసి మా సిస్టర్ అడిగింది, నీకు ఎప్పుడు పాలికల్ స్టడీ చేసినా పీరియడ్ రావాలి కదా, ఈ మంత్ ఎందుకు రాలేదు అనింది. వాళ్ళకి 2 బాబులు ఉన్నారు. వాళ్ళిద్దరు నా దగ్గర వచ్చి ఆడుతూ ఉన్నారు. ఒక బాబు అయితే పైన పడ్డాడు పొట్ట మీద. బాగా పెయిన్ వచ్చేసింది. అప్పుడు స్టార్ట్ చేశా టాక్ టు బేబీ. ఓకే. ఓకే. పీరియడ్ అయిన 7th డేకే, బేబీ నువ్వు కానీ కన్సీవ్ అయ్యుంటే అమ్మ పొట్టని 9 నెలలు గట్టిగా పట్టుకో, ఓకే, లేదంటే పీరియడ్ వచ్చేయాలి. ఇంకంతే మేడం, ఇంకా పీరియడ్ లేదు, ఏం లేదు. పాప కన్సీవ్. ఇప్పటికీ ఎవరన్నా తీసుకోవాలి అంటే గట్టిగా పట్టుకుంటది నన్ను. ఓకే. ఇప్పటికీ వదలట్లా. ఉయ్యాల కానీ ఏదైనా నేను మిస్ అయిపోతున్నాను అంటే ఆ పట్టు వదలదు. అలాగే నేను కడుపులో ఉన్నప్పుడు ఇట్లా దేవుడి దగ్గర కూడా ప్రదక్షిణలు చేసేదాన్ని. 41 చుట్లు 3 steps ఒకేసారి ఎక్కితే ఎంత హైట్ ఉంటుందో అంత హైట్ 41 తిరిగాను. ఆ రోజు తెలీదు పీరియడ్ రాలేదని. అలాగే చేశాను. నా బేబీ నాకు అలా సపోర్ట్ ఇచ్చింది. 7th month ఉమ్మనీరు ఎక్కువైపోయింది. అప్పుడు చెప్పారు మీరు. నేను ఇంటికి వెళ్ళాక బేబీకి చెప్పుకున్నాను, అమ్మా మేడం ఇలా అంటున్నారు, నువ్వు కరెక్ట్గా వచ్చేయాలి అన్నాను. నెక్స్ట్ చెకప్కి కరెక్ట్ అయిపోయింది. ఇప్పటికి వెయిట్ కానీ గెయిన్ అవ్వడం అంతా కరెక్ట్గా ఉంటుంది పాప. హాస్పిటల్ చెకప్స్ కూడా చాలా తక్కువ. ఏదైనా కోల్డ్ కాఫే కానీ రేపు 23కి 1 year అవుతుంది. ఒక 2-3 చెకప్సే నేను వెళ్ళింది. అంతకు మించి వెళ్ళలేదు పాప దగ్గరికి. హాస్పిటల్స్ అని ఏం లేదు. ఎవరు వచ్చినా హాయ్ చెప్పడం, ఎమ్మటే కనిపెట్టేస్తుంది వాళ్ళని. 2 times చూసిందంటే ఇంక గుర్తుండిపోద్ది. బాగుంది మేడం. టాక్ టు బేబీ అనేది ఇప్పుడు తెలుస్తుంది నాకు కదా. అది అంటే మిగతా వాళ్ళు ఏంటంటే ఒక బస్సు ఎక్కినా జనాల్లోకి వెళ్ళినా ఏడుస్తారంట. మా పాప అసలు ఏడవదు. ఇప్పుడు వచ్చినా కానీ చూస్తుంది కానీ ఏమనలేదు. అట్లా నేను పాప అయితే డాక్టర్ అవ్వాలి అనుకున్నాను. సరే అయితే ఏంది అని అన్నప్రాసనకి అన్ని పెట్టాను. ఈ సెటస్కోప్ని ఎక్కడో ఒక పక్కన పెట్టేశా. అలా వెళ్ళి ఆ సెటస్కోపే పట్టుకుంది. ఇంకా నాకు కాన్ఫిడెంట్ ఇప్పుడు. అంతే కదా, నేను చెప్పిన అన్ని వినింది. అలాగే రామలాలి అనే సాంగ్ పెట్టాను పాపకి. ఆ సాంగ్ పెడితే నిద్రపోద్ది. ఎంత ఏడుస్తున్నా ఏడు పాపేస్తుంది. అయితే బాగా సపోర్ట్ మేడం. అయితే ఇప్పుడు మీరు చెప్పారు కదా డైట్ కానీ మెడిటేషన్. నాకు మెడిటేషన్ చేస్తూ ఉండేదాన్ని. బిందు మేడం బాగా సపోర్ట్ చేస్తూ ఉంటే ఒకరోజు ఈవినింగ్ టైంలో కూడా చేసుకోమంటారు. అప్పుడు ఒక చిన్న బేబీ దోగాడుకుంటూ నా దగ్గరకు వచ్చినట్టు, నేను ఫుడ్ పెడుతున్నట్టు. ఇక్కడ స్టార్ట్ అయిన 3rd monthకే నాకు అనిపించింది అలా. మేడంకి కాల్ చేస్తే మీకు బ్లెస్సింగ్స్ వచ్చాయి, ఇంకా తొందరలో మీకు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అన్నారు.
సరే అని చెప్పుకున్నాను. అలాగే జరిగింది. అంతవరకు చాలా హ్యాపీ మేడం. జరిగి ఎన్ని మంత్స్ కి? ఒక 3 months లో ప్రెగ్నెంట్ అయిపోయాను. అది కూడా అయిపోయింది. నెక్స్ట్ పాప పుట్టంగానే చిల్డ్రన్ డాక్టర్ చూసారంట, చాలా హెల్దీగా ఉంది అన్నారంట పాప. అది బాగుంది, చాలా హ్యాపీ మేడం. నేనైతే ఈ టాక్ టు బేబీ అనేది నెక్స్ట్ వేరే బేబీస్ తో పోలిస్తే గానీ తెలియలేదు. నేను తీసుకొని వెళ్ళి పంపిస్తుంటా అమ్మ వాళ్ళ ఇంటికి. ఈ దారిలో ఎంతమంది కనిపిస్తే అంతమందితో నవ్వుతూ, వెళ్ళకపోయినా హాయ్ చెప్పిద్ది. వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోయినా హాయ్ చెప్పడం, లేదంటే బాయ్ చెప్పడం అట్లా చేస్తుంది. అత్త అమ్మ అన్ని బాగా చేస్తుంది మేడం. ఈ టాక్ టు బేబీ అనేది ఎంత అయితే యూజ్ అయిందో అది మనకి బేబీని చూసాకే తెలుస్తుంది. ఇప్పుడు నైట్ 12కి లేపి యూరిన్ వెళ్ళమంటే వెళ్ళిద్ది. నైట్ 12కి అయినా తనకి పళ్ళు వస్తూ 9 నెలలు మోషన్స్ అయ్యాయి. నన్ను దింపేయమనింది కిందకి. నేను ఇంకా పడిద్దేమో అని నిలబెట్టాను. తనకి మోషన్ వచ్చింది. 9th month లో మోషన్స్ అవుతున్నాయని అమ్మ డ్రెస్ పాడైద్దని దింపేయమనింది. ఏంది దింపమంటుంది అని చూసి 2-3 సార్లు మోషన్ వెళ్ళడమే. అట్లా అన్ని బాగా సపోర్ట్ చేసింది మేడం. చాలా హ్యాపీ అంతవరకు. నేను కరెక్ట్ 1 year స్టార్ట్. నెక్స్ట్ 2021కి నేను 6th month స్కాన్కి వచ్చాను, తిఫా స్కాన్కి. ఏదైనా కానీ మనం చేసుకోవాల్సింది డైట్, అదే విధంగా మెడిటేషన్. ఏంటంటే ఒక మైండ్ సెట్. ఇప్పటికీ నాకు బిందు మేడం మెసేజ్ చేస్తుంది, అలాగే శాంతి మేడం కూడా ఇప్పటికీ టచ్లో ఉన్నారు నాకు. పాప ఫీడింగ్ ఎలా ఉంది, తీసుకుంటున్నారా? నేను ఇది కూడా విన్నాను మేడం, అందరికీ ఫీడింగ్ ప్రాబ్లం వస్తుంది. నా బేబీకి నేను హ్యాపీగా ఇచ్చుకుంటున్నాను కదా, అది కూడా ఒక కారణము తప్పకుండా అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. మనం బయటికి వెళ్తే కానీ తెలియదు ఎలా ఉంటుంది బేబీస్ అనేది. నాకు బాగా తెలిసింది మేడం. అది చాలా థ్యాంక్ యూ మేడం. సాంగ్ మాత్రం ఇంకా పెరిగే కొద్ది బేబీతో కూడా పాడించండి. పాడిస్తాను. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో వచ్చింది, వాళ్ళకి పెరిగే కొద్ది రోజు ఒకసారి ఆ సాంగ్ డైలీ వన్స్ వింటుంది. అదే తనకి కూడా పాడిచ్చేసేస్తే పెరిగే కొద్ది ఏమవుతుంది, తనకి ఏమైనా ప్రాబ్లం వస్తే ఆ సాంగ్ పాడితే సెట్ అయిపోతుంది. అదొకటి ఫుడ్ విషయం కూడా మేడం, కొంచెం ఉప్పు ఎక్కువైనా తిందు. టేస్టీగా ఉంటేనే ఫుడ్ తీసుకుంటది. చాలా మంది ఏంటంటే ఫుడ్ దగ్గర మారం చేస్తారు. నేను అనుకున్నాను, నువ్వు ఏదైనా ఇష్టంగా తిని డైజెషన్ చేసుకోవాలి. ఆమె ఎంత కావాలో అంతే తింటది, కొంచెమైనా. మళ్ళీ హెవీగా తిని వామిటింగ్ చేసుకోవడం అలాంటివి చేయదు. తిన్న ఒక్క ముద్దే హాయిగా తింటది, ఇంకొదిలేసిద్ది. అది అంత హ్యాపీ మేడం. నేను ఏదైనా చెప్పింది ఫాలో అయితే, మీరు చెప్పింది ఇంకా హ్యాపీగా ఉంటారు. టాక్ టు బేబీ అనేది ఎంత హెల్ప్ అవుతుందంటే బాగా అవుతుంది. నా తర్వాత మా వదిన వాళ్ళు కూడా 2 తీసుకున్నారు బుక్స్. కానీ బుక్స్ చదువుతూ బేబీతో మాట్లాడితేనే అటాచ్మెంట్. అవును, అలా బాగా ఉంది అటాచ్మెంట్ పాపతోటి. అదే విధంగా 6th మేడం నాకు మూమెంట్స్ తెలుస్తున్నాయి. వాళ్ళ నాన్న చేయి పెడితే ఆపేస్తుంది మూమెంట్. నువ్వు తిరుగుతున్నావని నేను చెప్తున్నా, కానీ మీ నాన్న నమ్మట్లేదు, నువ్వు చేయి పెట్టు తిరగాలి అని చెప్పాను. వాళ్ళ నాన్న హ్యాండ్ పెట్టారు, ఒక తన్నేసింది. అప్పుడు ఇంకా నమ్మారు వాళ్ళ నాన్న, మూమెంట్స్ ఉన్నాయి, నాకు రెస్పాండ్ అవుతుంది అని. అలా బాగుంది మేడం. అంతవరకు చాలా హ్యాపీ. నేను జరిగిపోయింది. చాలా బాగుంది మీ ఎక్స్పీరియన్స్. సరే మేడం, థ్యాంక్ యూ మేడం. Thank you.